వైసీపీలోకి వచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయన జగన్ దృష్టిలో పడేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నపై విరుచుకుపడ్డారు. ఆంబోతు నాయుడు అంటూ రెచ్చిపోయారు. గతంలో తాను పెట్టిన పేరుని ఇప్పుడు మండలిలో అందరూ సంబోధిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. మండలిలో తొలి రోజు బొత్స వర్సెస్ అచ్చెన్న అన్నట్టు పరిస్థితి మారింది. దద్దమ్మ అంటూ బొత్సను ఉద్దేశించి అచ్చెన్నాయుడు అన్నారు. ఎద్దులా పెరిగావంటూ బొత్స కౌంటర్ ఇచ్చారు. అయితే ఇది పార్టీల పరంగా వివాదం రేగింది. కానీ వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటు పడిన దువ్వాడ మాత్రం ఇదే అదునుగా అచ్చెన్నపై విరుచుకుపడ్డారు. ఇదంతా జగన్ ప్రాపకం కోసమే అని ఇట్టే అర్థమైపోతోంది. అయితే దువ్వాడ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా జగన్ మాత్రం ఆయనను వైసీపీలోకి తీసుకునే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఎందుకంటే దువ్వాడ తన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలతో పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేశారు. లేనిపోని కుటుంబ వివాదాలను తెచ్చుకుని సభ్య సమాజం తలదించుకునేలా చాలా రకాల విన్యాసాలు చేశారు. అయితే దువ్వాడ కొంత దూకుడుతనం చూసిన జగన్ చూసి చూడనట్లు మొదట వెళ్లారు. కానీ రోజు రోజుకు ఆయన పరిస్థితి శృతిమించుతుండటంతో పార్టీ నుంచి వేటు వేశారు. అయితే శాశ్వత బహిష్కరణ చేయకపోవడంతో మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు చేయని ప్రయత్నం లేదు. అయితే దువ్వాడ మాత్రం జగన్ రెడ్డి పట్ల వీర విధేయత వ్యవహరిస్తూ వచ్చారు. దువ్వాడను ఎంతగానో ప్రోత్సహించారు జగన్. దశాబ్దాల కాలం ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారే కానీ ఒక్కసారి కూడా ఎన్నిక కాలేదు. దాని వెనుక ఆయనకున్న ప్రజాదరణ ఇట్టే అర్థమైపోతోంది. అయినా సరే దూకుడు కలిగిన కింజారపు ఫ్యామిలీపై అదే దూకుడు ప్రదర్శించే దువ్వాడ లాంటి నేతలుంటే బాగుంటుంది అన్న కోణంలో ఆలోచించారు జగన్. అందుకే 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. కానీ 3 సార్లు ఓడిపోయిన దువ్వాడ చివరగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ ఇంత చేసినా కుటుంబ పరంగా లేనిపోని వివాదాలు తేవడం, భార్య పిల్లలు ఉండగా మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం, అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో లేనిపోని హడావుడి చేయడంతో పార్టీకి డ్యామేజ్ జరిగింది. దాన్ని గుర్తించి వేటు వేయడం జరిగింది. తనపై సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో పార్టీ అధినేత నుంచి కదలిక లేదు. సరిగ్గా ఇటువంటి సమయంలో మండలిలో రభసకు తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించారు దువ్వాడ. అందుకే ఇప్పుడు మంత్రి అచ్చెన్నపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం ద్వారా జగన్ దృష్టిలో పడాలని భావించారు.